దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. అందరికీ నమస్కారం అండి. మార్చి మాసం 11వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున మీరు ఇష్టపడే ఒక వ్యక్తిని కలుస్తారు. తప్పక ఇలా జరుగుతుంది. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇదంతా గోచార రీత్యా మీకు కలగబోయే దిన ఫలాలుగా జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఆలస్యం లేకుండా వీడియోని చూడండి. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారి జాతకులు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుస్తారు. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటో సవివరంగా తెలుసుకుందాము. ఈ రాశివారు డబ్బుని వృధాగా అస్సలు ఖర్చు చేయరు. వీరికి సంబంధించి కుటుంబ బరువు బాధ్యతలు చిన్నతనం నుండి అలవాటుగా ఉంటాయి. ఎక్కువగా కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తులు. ఈ రాశివారు ఏ పని చేసినా గానీ మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఒక సమస్య తీరిన వెంటనే మరొక సమస్య రాబోతుంది. ఎదుటి వారికి సాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. కానీ వీరికి ఏమైనా అవసరం ఉంటే మాత్రం సహాయం చేయడానికి ఎవ్వరూ కూడా ముందుకు రారు. ఈ యొక్క రాశివారు చాలాసార్లు ఎదుటి వ్యక్తులకు సహాయం చేసి ఇబ్బందుల్లో పడి బాధపడ్డ విషయాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడాను వీరికి ఉన్నటువంటి మంచితనం కారణంగా ఎవరు ఆపద అయినా సరే ఆర్థికంగా సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. కేవలం మాట మాత్రమే కాకుండా ధనాన్ని కూడా వెచ్చిస్తుంటారు. ఇక వీరు ధనాన్ని వృధాగా ఖర్చు చేయడానికి ఇష్టపడరు. కానీ ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రము ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇక అలాగే వీరికి దైవ భక్తి కూడా అధికంగా ఉంటుంది. వీరు ఒంటరితనంగా కూర్చొని కొన్నిసార్లు ఆ దేవునికి మొర పెట్టుకుంటూ ఉంటారు. ఇక వీరికి అన్ని విషయాల్లోనూ అనుకూలతలు ఏర్పడుతుంటాయి. అలాగే వీరి చుట్టూ ఉన్నవారు వీరికి ప్రతికూల పరిస్థితులు తెచ్చిపెట్టాలి అని చూస్తుంటారు. అయినప్పటికీ వీరు చేసే పనిలో 100% సక్సెస్ అవుతూ ఉంటారు. వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా 2025 మార్చి మాసం 11వ తేదీన వీరు ఇన్ని రోజులు ఎవరినైతే కలవాలని అనుకుని వారిని కలవలేక విసిగిపోయి ఉన్నారు. ఈ రోజున మీరు ఆ వ్యక్తిని కలవబోతున్నారు. ఎందుకంటే గనక ఆ వ్యక్తి యొక్క వివరాలు మీకు తెలియబోతున్నాయి. ఇంతకు ముందు ఎన్నో మార్లు మీరు ప్రయత్నించిన తెలియని విషయము ఇప్పుడు మీకు తెలవబోతుంది. మీరు ఆ పర్సన్ని కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఉన్నటువంటి సందేహాలు అన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటారు. అలాగే మీరు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నంత సేపు కూడా మీ మనసు చాలా తేలిక పడుతుంది. అనుకున్నది అనుకున్నట్లుగా చేసి తీరుతారు. ఆ వ్యక్తి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలతో మీ జీవితం ఉన్నతవంతమైన మలుపు తిరుగుతుంది. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆ పరిస్థితులను మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలాగే ఆ వ్యక్తితో తిరిగి బంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. అలాగే మీకు ఉన్నటువంటి పరిస్థితులను ఆ వ్యక్తి మిమ్మల్ని చక్కబెట్టే విధంగా నడిపిస్తాడని చెప్పొచ్చు. ఇలా మీకు ఆ వ్యక్తి పరిచయం కారణంగా ఆ వ్యక్తిని మీరు మళ్ళీ కలవడం కారణంగా మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ముందు ముందు అద్భుతవంతమైన దశ రాబోతుందని చెప్పాలి. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. చక్కటి ఫలితాలు పొందుకుంటారు. ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరించండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. అలాగే ఈ రాశివారు మీ ఇంట్లోనూ అలాగే మీ వ్యాపార స్థలంలోనూ లక్ష్మీదేవిని నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలు తప్పక పొందుకుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో. తదితర అన్ని వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.